నరసింహ శతకములోని 85వ పద్యం. తిరుపతి స్థలమునందు తిన్నగానేనున్న వెంకటేశుడు మేత వేయలేడా. తిరుపతి స్థలమందు తిన్నగానేనున్న వెంకటేశుడు మేత వేయలేడా. పురుషోత్తమునకు పోయిన చాలు జగన్నాథుడన్నము గడపలేడో. పురుషోత్తమునకు పోయిన చాలు జగన్నాథుడన్నంబు గడపలేడో. శ్రీరంగమునకునే చేరబోయిన చాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో. శ్రీరంగమునకునే చేరబోయిన చాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో. కాంచీపురములో నగదిసినే కొలువున్న కాంచీపురములో నగదిసినే కొలువున్న కరివరదుడు పొట్ట జరుపలేడో. కరివరదుడు పొట్ట జరుపలేడో. ఎందుబోవక నేను నీ మందిరమున నిలిచితిని నీకు నా మీద నెనరులేదు. ఎందుబోవక నేను మీ మందిరమున నిలిచితిని నీకు నా మీద నెనరులేదు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ లక్ష్మీ నరసింహ, తిరుపతి వెంకన్న దగ్గర ఉంటే ఆ వెంకటేశ్వరుడు నాకు మేత పెట్టడా? అలాగే పూరికి వెళ్ళి జగన్నాథుడి దగ్గర కొలువుంటే ఆయన నాకు గ్రాసము పెట్టడా? శ్రీరంగమునకు వెళ్ళి రంగనాథుని సేవిస్తే ఆయన నాకు తిండి పెట్టలేడా? కాంచీపురానికి వెళ్ళి వరదరాజస్వామిని సేవిస్తే నా పొట్ట జరగదా? కానీ ఎక్కడికి వెళ్ళలేదయ్యా. తిరుమలకు వెళ్ళలేదు, పూరికి వెళ్ళలేదు, శ్రీరంగమునకు వెళ్ళలేదు, కాంచీపురానికి వెళ్ళలేదు. నీలెందే ధ్యాస నిలిపి ఈ ధర్మపురిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహునే వేడుకుంటూ ఉన్నాను అంటూ కవిగారు తన యొక్క భక్తి భావాన్ని ధర్మపురిలో వెలిసిన లక్ష్మీ నరసింహుని యొక్క మహత్తును కొనియాడుతూ ఆయనతోనే తన జీవితాన్ని అంకితం చేస్తూ చెబుతున్నారు.